హాయ్ అండి అందరికీ. మొన్న గుడ్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత 9:30 ఇలా అయితే ఇవి స్వీట్ కార్న్ అయితే అమ్మడానికి అయితే వచ్చాయి. అవైతే తీసుకున్నాను. ఏంటంటే వాడి స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి స్నాక్స్ అయితే చేస్తూ ఉంటాను. నార్మల్గా దోశలు వేయడం కానీ లేకపోతే ఎగ్స్ బాయిల్ చేసి సో ఏదో ఒక రెసిపీ అయితే చేస్తూ ఉంటాను. అలాగే ఇక ఈరోజు ఏం చేద్దామని అయితే ఆలోచిస్తున్నాను. దోశల పిండి కూడా అయిపోయింది. ఇక అందులోకైతే స్వీట్ కార్న్ అయితే వచ్చేసాయి. ఇవి రాకపోతే మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తెద్దామని అయితే అనుకున్నాను. బట్ ఇవి వచ్చాయిగా, ఇక నేను ఫ్రూట్స్ కూడా తీసుకొని రాలేదు. సో 2 అయితే ఇలా 2.5 అయితే తీసుకున్నానండి. 100కి 2 కేజీలన్నర అయితే వచ్చాయి. ఇప్పుడు 2 కంకులు అయితే నేను ఇలా విత్తనాలు వలిసి అయితే ఫస్ట్ వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నేనైతే ఈ మొక్కజొన్న విత్తనాలు అయితే యాడ్ చేసేసాను. ఒక 3-4 మినిట్స్లోనే అయిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీ. నాటు మొక్కజొన్న కన్నా ఈ స్వీట్ కార్న్ అయితే చాలా తక్కువ టైం తీసుకుంటుంది. చాలా తక్కువ టైంలో ఉడికిపోతుంది. నేనేం చేస్తానంటే ఒక 2 కేజీస్ అలా తీసుకొని 2 డేస్ 3 డేస్ మార్నింగ్ వాడికి స్నాక్స్ బాక్స్లో కూడా ఒక చిన్న గిన్నె ఉండేటట్లయితే నేను చూసుకుంటాను. సో దాంతోపాటు ఏవో ఒక ఫ్రూట్స్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. బట్ పిల్లలు రెగ్యులర్గా ఒకే ఫుడ్ అయితే తినలేరు కదా. సో వాళ్ళకి కూడా చేంజ్ అవుతూ ఉండాలి. ఇంకా వాడికి చాలా ఇష్టం స్వీట్ కార్న్ అంటే. కొంచెం జలుబు కూడా చేస్తుంది. జలుబు లేనప్పుడు ఇలా స్వీట్ కార్న్ తీసుకొని ఇలా చేస్తూ ఉంటాను. సో ఇలా అంటే వాడికి చాలా ఇష్టం. స్వీట్గా ఉంటాయి కదా. సో నాకెందుకో అంత స్వీట్గా తినాలనిపించలేదు. అందుకని కొంచెం పోపు టైప్లో నార్మల్గా శనగలు, బొబ్బర్లు, గుగ్గిలు పోపేస్తాం కదా, అలా అయితే వేశాను. బట్ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. నాకెందుకో అస్సలు నచ్చలేదనమాట. దీనికన్నా నార్మల్గా తింటేనే బెటర్ అయితే అనిపించేసింది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది.